ఇరాన్పై జరుగుతున్న యుద్ధ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పరిశ్రమపై స్పష్టంగా కనిపిస్తోంది. గుడ్లను కొనుగోలు చేయడానికి ట్రేడర్స్ కొద్ది రోజులుగా వెనకడుగు వేస్తున్నారు. యుద్ధం కారణంగా గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులు ఫామ్ల వైపు రావడం లేదంటున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. యుద్ధం ఇలాగా ఉంటే రాబోయే రోజుల్లో పౌల్ట్రీ మరింత నష్టాల్లోకి వెళ్తోంది అంటున్న పౌల్ట్రీ నిర్వాహకులతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. యుద్ధం ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతానికంటే భిన్నంగా కొనుగోళ్లు జరుగుతున్న పరిస్థితి. ట్రేడర్లు ఎవరు కూడా పౌల్ట్రీ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. యుద్ధం ప్రభావంతో అరబ్ కంట్రీస్కు ఎగుమతి నిలిచిపోయింది. ఇటు నిలిచిపోయిన నేపథ్యంలోనే గుడ్ల ఎక్స్పోర్ట్పై చాలా స్పష్టమైన ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గుడ్ల స్టాక్ అంతా కూడా పౌల్ట్రీకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ధర కూడా పడిపోయిన నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకెంత దయనీయమైన పరిస్థితులు ఉంటాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. అయితే గత యుద్ధం ప్రభావం కారణంగా గుడ్లకు సంబంధించిన ఎక్స్పోర్ట్ ఎలా ఉంది, ధర ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పౌల్ట్రీ నిర్వాహకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా కొనుగోలు ఎలా జరుగుతాయి? ట్రేడర్స్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? గతానికి భిన్నానికి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? లాస్ట్ 10 డేస్కి యుద్ధం స్టార్ట్ అయిన నుంచి అంతకుముందు వీక్లీ 2 times 3 times వచ్చేది. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో వాళ్ళు 1 week 10 days ఒకసారి 15 days ఒకవేళ రెగ్యులర్గా వాళ్ళ ట్రేడర్స్కి మనం ఫోన్ చేసాం అనుకో, రేట్ తగ్గింది సార్, మాకు మార్కెట్ లేదు, బయట యుద్ధ వాతావరణం ఉన్నది, బయటకు బోట్లేదు, ఎగ్స్ సప్లై లేదు. దీంతో సమ్మర్ ఒకటి, ఈ సమ్మర్లో బేసికల్గా ఏంటంటే సమ్మర్లో మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది, రేట్ తక్కువ ఉంది. దీంతోపాటు యుద్ధం ఉంటే వరకే ఉన్న ప్రొడక్షన్ కూడా అట్లా ఆగిపోతున్నారు. ఒకటి మొత్తం పౌల్ట్రీ యజమాని మీద పడడం జరుగుతుంది. ట్రేడర్స్ని గుడ్లు తీసుకోమని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీకు? అప్పుడు 5 rupees ఎప్పుడైతే యుద్ధం వార్ స్టార్ట్ కాకముందు ఏంటంటే వాళ్ళే ఫోన్ చేసేది యజమానికి, సార్ మేము వస్తాం అని. మార్కెట్ బాగుండేది, బయటకు వెళ్ళిపోయేది, అన్నీ మంచిగా ఉండేది, పిల్లలు అంగన్వాడికి అందరికీ వెళ్ళిపోయేది అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో తర్వాత మనం ఫోన్ చేయవలసి వస్తుంది వాళ్ళకు. ఒకసారి డీసీఎంలో వచ్చేసి ఒకేసారి 2-3 వచ్చి బండి బయట ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణమే లేదు. మొత్తం ఏంటంటే మనకు వార్ ఎఫెక్ట్ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఇది ఒకదానికొకటి లైవ్ బర్డ్స్ కాబట్టి మనం సరే ఎగ్ ఎట్లా ఏసీలో పెట్టి కాపాడుకుంటాం. ఇది ఫీడ్ పోయి మనం ఇక్కడ ఆపినాం అనుకో, ఫీడ్ కొనుక్కోవాలి. అప్పుడు ఫీడ్కి ఒక్కొక్క బండి కొనాలి, 5-6 లక్షలు అవుతుంది. సోయాబీన్ మహారాష్ట్ర నుంచి రావాలి మనకు. అది మినిమం మెయింటైన్ 15 టన్నులు పెడితే కానీ అది రాడు. 15 టన్నులు పెడితే మినిమం 7 లక్షలు పెట్టాలి. 7 లక్షలు పెట్టాలంటే వానికి గుడ్డుకి ఏదో ఇక రేటు ఉన్నా లేకు ఎంతో కొంత తీసుకోకపోయి అనాలి. ఈ కాపాడాలి. మళ్ళీ అంటే ప్రస్తుతం ఎంత ఉంది గుడ్డు ధర? ఎంత ఉంది? నిన్న మొన్న 3 రోజుల క్రితం ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే? ఇప్పుడున్న ధర ఏమైనా వర్కౌట్ అవుతుంది? ఉన్న ధర 80% వర్కౌట్ కాదు. బేసికల్గా సమ్మర్లో వర్కౌట్ కాదు, రేటే వర్కౌట్ కాదు. మన యాక్చువల్గా 5 రూపాయలు ఉండే కానీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది 4.20 అంటే మన ట్రేడర్స్ వచ్చేసి మళ్ళీ పేపర్ మీద 30 పైసలు 40 పైసలు వాళ్ళు తక్కువ వేయాలి. వాడని సార్ మరి ఇంత దూరం వచ్చినాం, మా కిరాయి కూడా వెళ్ళాలిగా, రేట్ లేదేం లేదంటే మరి మీ కాడ కొనడం ఎక్కువ, మీరు చెప్పిన రేట్ మేము తీసుకోలేము, మేము మా మార్కెట్లో ఎవరు తీసుకుంటలేరు వాళ్ళు అంటారు. ఇక అది సిచ్యువేషన్. మార్కెట్ అయితే వర్కౌట్ అయితే లేదు. కాకపోతే ఈ 3 నెలలు కాపాడాలి. వీటికి సమ్మర్ బేసికల్గా సమ్మర్లో మెయింటెనెన్స్కి వెళ్తుంది. దీంతో వార్ ఎఫెక్టు, సమ్మర్ ఎఫెక్టు, వారితో అయితే అందరికి సమస్యే. ఏదైనా మనం ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెనింగ్ ఉంటే అందరూ సమానంగా తింటేనే అవుతుంది, కానీ ఎవరో ఒకరికి రేట్ తక్కువ తింటే కాదుగా. మొత్తంగా వార్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం వరకు కూడా ట్రేడర్స్ అంతా కూడా ఆ గుడ్ల కోసం క్యూ కట్టిన పరిస్థితి పౌల్ట్రీల వద్ద కనిపించేది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. పౌల్ట్రీ యజమానులే నేరుగా ట్రేడర్స్ను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒత్తిడి తీసుకొస్తే ధర తగ్గించి ఇవ్వమని కూడా ట్రేడర్స్ డిమాండ్ చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించిన రైతులు ఇబ్బంది పడడం ఖాయం అనే విషయం చెప్తా ఉన్నారు. మరొక వైపు పెరిగే ఫీడ్ ధరలు కూడా తమను మరింత కుదేలు చేస్తాయని కూడా పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.